హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు శనివారం కావడం వల్ల నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చి ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద కొండపైన అయితే ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి మీకు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఒకసారి మీకు అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని వచ్చేసి మీరు అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫోన్ స్టాండ్ అయితే ఫోన్కి అయితే అటాచ్మెంట్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మన స్టాండ్ ఉంది. దీనికి అటాచ్మెంట్ చేసిన తర్వాత మీకు అయితే మొత్తం లొకేషన్ చూపిస్తా చూడండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీకు అయితే టెంపుల్ చూపిస్తా చూడండి. కొద్దిగా దూరం వెళ్ళాలి, దూరం వెళ్ళి టెంపుల్కి అయితే చూపించాలి. చూడండి, టెంపుల్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. నేను ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సైడ్ వచ్చేసి మొత్తం సిటీ. చూడండి, నేనైతే స్లోగా ముందుకు వెళ్తుంటాను, మీరైతే లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ముందు సైడ్ అయితే మొత్తం సిటీ, బ్యాక్ సైడ్ మొత్తం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నేచర్ వచ్చేసి. చూడండి, ఇక్కడ కొండల పైన చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేస్తే చాలా మనసులో ఒక ఫీలింగ్ అన్నమాట. ఫీలింగ్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి వస్తే మాత్రం చాలా పెద్ద కొండ ఇది. ఈ కొండపై నుంచి చుట్టుపక్కల చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ సైడ్ ఏమో రైస్ మిల్ ఫ్యాక్టరీయో ఏముంది చూడండి, అదే అనుకుంటాం మేబీ. చూడండి ఫ్రెండ్స్, మేఘాలకు తాకే అంత ఎత్తులో అయితే ఉంటుంది ఈ కొండ వచ్చేసి. దీని పక్కన ఒక కొండ గిటం ఉంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంది అది. చూడండి, మీకు అయితే క్లియర్గా కనిపిస్తుందో లేదో చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సైడ్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాం. ఇక్కడ ఇటు సైడ్ అయితే చూశారు కదా, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే వెళ్దాం. చూడండి, చాలా అంటే చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను వర్క్ చేసే దగ్గర నుంచి కొద్ది దూరంలో అయితే ఈ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కు నేను ప్రతి శనివారం అయితే వస్తాను. దానికోసం నేను ఎందుకో ఈ వీడియో బ్లాగ్ తీయాలనిపించింది. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి నేనైతే ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి సిటీ. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలంటే చెప్పండి, నేను తప్పకుండా తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. క్యాంపింగ్ వీడియోస్ కానీ ఇంకేమైనా మీకు ఎక్స్పెరిమెంట్స్ కానీ కావాలంటే నేనైతే తీయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొద్దిగా ఎందుకంటే తడబడుతున్నాయి మాటలు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కావడం వల్ల ఇట్లా కొద్దిగా మాటలు అనేది వెనక ముందుకు అయితే అవుతుంటాయి. దయచేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇంకా రాను మంచి వీడియోస్ అయితే తీద్దాం. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తెస్తూ ఉంటాను, ఓకేనా. చూడండి, ఈ లొకేషన్ మీకు ఎక్కడని కొంతమందికి అయితే ఐడియా అయితే ఉంటుండొచ్చు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు చూస్తే ఐడియా అయితే ఉంటుంది తప్పకుండా. ఈ ఏరియా నుంచి చూసే వాళ్ళైతే ఎక్కడో ఈ లొకేషన్ అనేది కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా మీకు మంచి లొకేషన్ వీడియోస్ కానీ క్యాంపింగ్ వీడియోస్ కానీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేసి నేను తప్పకుండా తీయడానికైతే ప్రయత్నిస్తాను, ఓకేనా. ఆంజనేయ స్వామి టెంపుల్కి మీరు గిట్ట వెళ్తారా లేదా ప్రతి సాటర్డే అనేది మీకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతవరకే క్లోజ్ చేద్దాం. మనమైతే చిన్న లొకేషన్ అయితే ఉంది కాబట్టి చూపించాను. ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. కొద్దిగా తప్పుగా మాట్లాడినట్టు ఉంటే దయచేసి క్షమించండి, ఎందుకంటే నేను ఫస్ట్ తీస్తున్నాను బ్లాగ్స్ కాబట్టి దయచేసి క్షమించండి మన తప్పుగా మాట్లాడితే, ఓకేనా ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.